మన ఫోన్లో వందల కాంటాక్ట్స్ ఉంటాయి, కానీ ఇందులో వెరీ ఫ్యూ మంది, కొంతమందే మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు. వాళ్ళు ఎస్ అంటారు ఆల్వేస్, కానీ ఎప్పటివరకు హెల్ప్ చేస్తారు? ఎగ్జాంపుల్, వాళ్ళు మనకు హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రేంజ్లో ఉన్నారనుకో, ఈ లెవెల్లో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. వీళ్ళు మనకు ఆల్వేస్ హెల్ప్ చేస్తారు, పుష్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, రిసోర్సెస్ ఇస్తారు, అండ్ మనని ఆల్వేస్ ఎంకరేజ్మెంట్ కూడా చేస్తుంటారు గ్రో అవ్వడానికి. కానీ ఎప్పటివరకు హెల్ప్ చేస్తారు? మనం వాళ్ళ లెవెల్ రీచ్ అయ్యామనుకోండి, వీళ్ళు సడన్గా విత్డ్రా అయిపోతారు. సపోర్ట్ రాదు, హెల్ప్ రాదు, ఎంకరేజ్మెంట్ రాదు, ఏమీ రాదు. మనకు అర్థం కూడా కాదు ఎందుకు వీళ్ళు విత్డ్రా అయ్యారు. మనకు సపోర్ట్ చేసి హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు మనని గ్రో అవ్వాలి, ముందుకెళ్ళాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకంటే ముందుకెళ్ళాలని కోరుకోరు. అది సత్యం, అదే ఫ్యాక్ట్. ఇది కామన్ ప్యాటర్న్. దీని గురించి ఎవరు మాట్లాడరు, మనం మాట్లాడదాం ఈ వీడియోలో. నమస్కారం మిత్రులారా, ఎలా ఉండరు మీరందరూ? ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కొందరు ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తారు, రెడీ ఉంటారు ఆల్వేస్. ఎనీ టైమ్ యూ కాల్ వాళ్ళు వచ్చేస్తారు, మన వెనకాల ఉంటారు. ఎస్, వీళ్ళు కూడా వాళ్ళ స్టేటస్, దీనిలో 2-3 ఉంటాయి. వాళ్ళ జాబ్ కావచ్చు, వాళ్ళ స్టేటస్ కావచ్చు, వాళ్ళ మనీ కావచ్చు, వాళ్ళ అసెట్స్ కావచ్చు. వాళ్ళకంటే మనం కింద ఉన్నంత వరకు మనకు హెల్ప్ చేస్తారు. అందరూ అనట్లేదు, కొందరు జెన్యూన్గా హార్ట్ఫుల్గా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం వాళ్ళ కింద ఉన్నంత వరకు మనకు హెల్ప్ చేస్తానికి రెడీ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకేంటంటే వాళ్ళు సక్సెస్ అని చెప్పడానికి వాళ్ళ కింద ఎవరు ఉండాలి, వాళ్ళకంటే తక్కువ ఉంటే వాళ్ళు కంపేర్ చేసుకోవడానికి ఒకరు ఉండాలి. వాళ్ళకంటే బెటర్ ఉన్నా హ్యాపీనెస్, ఆ కిక్ ఉంటుంది వాళ్ళకి. ఒకసారి నువ్వు వాళ్ళ లెవెల్కి రీచ్ అయినాక వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే, వీళ్ళు మనల్ని డౌన్ చేస్తుంటారు, డిస్కరేజ్ చేస్తుంటారు, మన కొత్త ప్రాజెక్ట్స్ చేయకుండా చూస్తారు, కొత్త ఆపర్చునిటీస్ వెతకకుండా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కిందనే చూడాలనుకుంటారు. కొందరు సడన్గా మాయమైపోతారు, వీళ్ళు ఇంకా మనతో మాట్లాడరు, వాళ్ళకి ఇంకా జెలసీ లాంటిది ఒక ఫీలింగ్ కూడా వస్తుంటుంది. దీనికి సొల్యూషన్ ఉందా? ఎస్, ఉంది. మనము బెటర్ సర్కిల్తో, మనకంటే పెద్దవాళ్ళ సర్కిల్లో వెళ్తూ ఉండాలి ఎవ్రీ టైం. మనం 10 lakhs రేంజ్లో ఉన్నాం అనుకోండి, 50 lakhs సర్కిల్లో ఉండాలి మనం. సో దట్ 50 lakhs సర్కిల్ వరకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి 50 lakhs రీచ్ అయినాక 1 crore సర్కిల్కి వెళ్ళిపోవాలి. సో అలా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండాలి. అప్పుడు మనం కూడా గ్రో అవుతాం, మన బెటర్మెంట్ కూడా ఉంటుంది, మన సర్కిల్ కూడా పెరుగుతుంది, జెన్యున్గా హెల్ప్ చేసే వాళ్ళు కూడా దొరుకుతారు. మీరనొచ్చు మరి జనాల మీద డిపెండ్ అవ్వద్దా, హెల్ప్ తీసుకోవద్దా అని. నేను అలా అనట్లేదు. మనం డెఫినెట్గా హెల్ప్ తీసుకోవాలి, కానీ సేమ్ హెల్ప్ సేమ్ పర్సన్ నుంచి ఎల్లప్పుడూ రాదు, అది మనం గమనించాలి. అండ్ మనము నెక్స్ట్ టైం హెల్ప్ రాలేదనుకోండి, మనం ఫీల్ అవ్వద్దు, దిల్పే అస్సలు తీసుకోవద్దు. దట్ మీన్స్ ఏంటంటే మనం గ్రో అవుతున్నామని, మనం వాళ్ళ లెవెల్కి రీచ్ అయ్యాం, అందుకే అక్కడ నుంచి హెల్ప్ రాలేదని మనం ఆలోచించాలి, మనం హ్యాపీ అవ్వాలి. సో అప్పుడు మనం నెక్స్ట్ క్లబ్లోకి, నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ నెట్వర్క్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే మీరు కమెంట్లో రాయండి, అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బీ హ్యాపీ, కీప్ గ్రోయింగ్. సైనింగ్ ఆఫ్.